అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన రిపోర్టర్ రత్నకుమార్ అక్కడ ఉన్నారు. రత్నకుమార్ చెప్పండి, నిన్న నైట్ అల్లు అర్జున్ వాళ్ళ లీగల్ టీమ్ తో కలిసినట్లుగా చర్చించినట్లుగా మనకు తెలుస్తున్న వార్త. అయితే అసలు విచారణకు ఈ రోజు అల్లు అర్జున్ హాజరు అవుతారా, లేకపోతే లీగల్ టీమ్ తరఫు నుంచి లాయర్లను పంపిస్తారా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఎస్, ఇప్పటికే నిన్న నోటీసులు ఇచ్చిన తర్వాత హీరో అల్లు అర్జున్ తన లీగల్ టీంతో చర్చించడం జరిగింది. అశోక్ రెడ్డి అలాగే నిరంజన్ రెడ్డి ఆయనకు అడ్వకేట్లతో చర్చించిన తర్వాత ఆ యొక్క విచారణకు సానుకూలంగా స్పందించినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు అంటే చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నట్లు కూడా సమాచారం అవుతుంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు కూడా ఒకసారి మనకు అదే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నివాసానికి చేరుకుంటున్నారు. ఒకవైపున ఆయన మామ ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా దగ్గరుండి హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన రిలీజ్ అయ్యేంత వరకు చాలా కీ రోల్ ప్లే చేసినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఆయన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అలాగే ఇక్కడ పోలీసు బందోబస్తులు కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నివాసానికి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ నివాసానికి ఇటు డీసీపీ చేరుకున్నారు. అలాగే ఏసీపీలు అలాగే భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తుతో పాటు రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేసి అక్కడ ఎవరు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఏర్పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి మనకు ఇంటి వద్ద లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఇక దీనిని బట్టి మరికొద్ది సేపట్లోనే ఆయన చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపున హీరో అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వెహికల్స్ ని కూడా సిద్ధం చేశారు. సో ఆయన వెహికల్లోనే ఆయన ఇక్కడ విచారణకు వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి విచారణకు అడ్వకేట్స్ తో కలిసి పాల్గొంటారా, లేకపోతే ఒకటే విచారణకు హాజరవుతారని కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ కేసులో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటి వరకు ఏమేమి అంశాలను అయితే పరిగణలోకి తీసుకున్నారో, ఏ రకంగా అయితే ఇందులో నిందితుడిగా చేర్చడం జరిగిందో వాటన్నిటి మీద కూడా హీరో అల్లు అర్జున్ ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు 4వ తారీఖున బెనిఫిట్ షో సందర్భంలో ఆయన ఎంట్రీ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి 11:45కి ఆయన బయటికి వెళ్లేంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ముఖ్యంగా మనం మొన్న జరిగినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్ లో కూడా సిపి ఆనంద్ హైదరాబాద్ పోలీసులు ఒక 8 నిమిషాల నిడివిగలిగినటువంటి ఒక వీడియోను తయారు చేసి అల్లు అర్జున్ యొక్క మూమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆ రోజు అనే దానికి సంబంధించి ఒక వీడియో ద్వారా చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. అందులో హీరో అల్లు అర్జున్ ఏ రకంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించారు, అలాగే ఆయన వైపున పోలీసులు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ కూడా ముందు ఏసీపీ చెప్పినటువంటి మాటలను బేఖాతరు చేశారు. ఆ తర్వాత డీసీపీ వెళ్ళి మీరు గనక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, బయట ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ ఒక మహిళ చనిపోయారు, ఆమె యొక్క కుమారుడు కూడా బ్రెయిన్ డెడ్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాలను చెప్పిన తర్వాత కూడా కొద్దిసేపటి తర్వాత ఆయన తిరిగి అప్పుడు డీసీపీ వచ్చిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్తూ కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ నుంచి మూవ్ అవ్వాలని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరలా బయటకు వచ్చి ఆ గేట్ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడ మరింత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడడానికి కారకుడయ్యాడు అనేటువంటి అన్ని విషయాలకు సంబంధించి కూడా ఒక వీడియో రూపంలో పోలీసులు చాలా క్లియర్ గా చూపించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి సిపి ఆనంద్ కూడా మాట్లాడారు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకోబోతున్నాం, ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో హీరో అల్లు అర్జున్ A11 గా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి విచారణ అనేది జరుగుతుంది. మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పటికీ కూడా తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కూడా మీరే చూస్తారు అనేటువంటి విషయాలని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హింట్స్ కూడా ఇచ్చారు. ఇక అందులో భాగంగానే యాన్యువల్ ప్రెస్ మీట్ జరిగినటువంటి కొద్ది గంటల తర్వాత హీరో అల్లు అర్జున్ కు నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మీరు విచారణకు హాజరు కావాలి అంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఇక అందులో భాగంగానే రాత్రి లీగల్ టీమ్ తో డిస్కషన్ చేశారు హీరో అల్లు అర్జున్. డిస్కషన్ చేసి మరికొంత సమయం కావాలని అడగాలా, లేకపోతే అడ్వకేట్లని పంపించాలా అనే విషయాలన్నింటినీ కూడా డిస్కస్ చేసినప్పుడు ఆయన చర్చించిన అనంతరం ఇవాళ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి విషయమే మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. పోలీసులు పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసి కొన్ని ఇంటి వద్ద బ్యారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వెహికల్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయినప్పుడు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉంటాయి. అభిమానులు కూడా కొంత ఆందోళన చేసే అవకాశాలు ఉంటుంది. అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ను క్రియేట్ చేస్తారన్నటువంటి ఉద్దేశంతోనే పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి మరోవైపున రోప్ పార్టీస్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఇక్కడ
లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే కాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఇక్కడ బందోబస్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి గమనించినట్లయితే ఇక మరికొద్ది సేపట్లోనే హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరవబోతున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్, థ్యాంక్ యూ పవన్. సో ఇదన్నమాట అల్లు అర్జున్ ఇంటి వద్ద అండ్ అలాగే అల్లు అర్జున్ చేరుకోబోతున్న చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితుల్ని మనం అయితే చాలా క్లియర్ గా చూసాం. మా ప్రతినిధులు ప్రతి చోట ఉన్న పరిస్థితుల్ని అయితే చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో రైట్, ఇప్పుడు చూడాలి నిన్న లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ సమావేశం అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విచారణకు అల్లు అర్జున్ హాజరవుతాడా లేకపోతే అల్లు అర్జున్ తరపున ఎవరైనా లాయర్ హాజరవుతారా అనేది మరి కాసేపట్లో తేలబోతుంది. సో చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందనే విషయంలో అయితే ఇంకా స్పష్టత రాలేదు.